కాగ్ రిజల్ట్స్ రిపోర్ట్స్ ఏదైతే పబ్లిష్ చేసిందో, మా చివరి ఏడాది 2023-24, ఆయన తొలి ఏడాది 2024-25 సంవత్సరాన్ని ఒక్కసారి పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి అబద్ధాలను కూడా అలవోకగా మనం టీడీపీ మీద తోసేయవచ్చు అనుకుంటారో నాకైతే ఐడియా లేదు, కానీ ఆయన చాలా అలవోకగా అబద్ధం చెప్పారు. ఏమని? 2023 కంటే 2024-25లో ఎక్కువ అప్పులు చేశారు అని. స్వామి, కనీసం మీరు రాసేటప్పుడు ఆయన కొరకు ఒక ఆయన రాసి గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారి కాగ్ రిపోర్ట్ చూసి చదివి రాసి ఇలా చేస్తారు మాకైతే ఐడియా లేదు, చేయరు కూడా. కానీ ఎవరు రాసిస్తారు? చూసి రాసివ్వండి అయ్యా. ఎవరో ఒకరు ఉంటారు కదా అక్కడ. కాస్త ఒకడో బుట్ల పెట్టి రాసివ్వకపోతే ఎట్లా? 2024-25 సంవత్సరంలో ఏప్రిల్ మే మాసాల్లో అధికారంలో ఉండింది వైసీపీ ప్రభుత్వం, అంటే ఎలక్షన్ల ముందు. మేము వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం. అంటే ఈ 2 నెలల పాటు చేసిన అప్పులు బ్రహ్మాండంగా చేశారు. అప్పుడు ఏముందని అప్పు చేశారో అసలు అర్థం కాదు. ఆ 2 నెలల్లో అంటే అధికారం దాదాపు ఎలక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఎలా అప్పులు చేస్తారు వీళ్ళు? ఎలక్షన్ 14th పూర్తి అయిపోతే ఆ తర్వాత కూడా అప్పులు చేశారు. ఎందుకు చేశారో, ఏం ఖర్చు పెట్టారో, ఆ 2 నెలల అప్పు వైసీపీ లెక్కలోకి వస్తుంది కదా. అంటే నువ్వు చాలా తెలివిగా 2024-25లో 2 నెలల పాటు తెగ అప్పులు చేసేసి 35% అప్పులు, సంవత్సరానికి 100% అనుకుంటే 35% అప్పులు 2 నెలల్లో చేస్తున్నావు. అవి కూడా మా మీద దోసేస్తారా? అన్యాయం కదా, అన్యాయం కదా, తప్పు కదా. ఇట్స్ ఫైనాన్షియల్ మిస్డిమినర్ అంటారు. అంటే నువ్వు ప్రజలకి కాగ్ రిపోర్ట్ కూడా ఇంటర్నెట్లో పోయి కనీసం చూడలేంత వెరిబాగులో జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క దృష్టిలో మామూలు ప్రజలు.